ఇక తెలంగాణలో కాసేపట్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులకు ధ్రువపత్రాలను అందజేయనున్నారు. తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన 3 సభ్యులకు ధ్రువపత్రాలను అందజేయనున్నారు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి 2 సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 3 సభ్యులకు కాసేపట్లో ధ్రువపత్రాలను అందజేయనున్నారు. ఇక తెలంగాణలో కాసేపట్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులకు ధ్రువపత్రాలను అందజేయనున్నారు. తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన 3 సభ్యులకు ధ్రువపత్రాలను అందజేయనున్నారు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి 2 సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, సేపటి క్రితమే రాజ్యసభ సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో 3 సభ్యులను ఏకగ్రీవం అయినట్టుగా ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించిన రిటర్నింగ్ అధికారి ప్రకటించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే 3 సభ్యులకు కూడా గెలిచిన ధ్రువపత్రాలను రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి అందించబోతా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 2 నామినేషన్లు, బీఆర్ఎస్ నుంచి 1 నామినేషన్ దాఖలు కావడం జరిగింది. ఈ నెల 8న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 15తో ముగిసింది. 16వ తారీఖున అధికారులు నామినేషన్లు స్క్రూటినీ చేయడం జరిగింది. ఈ రోజు 3 గంటల వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు ఉంచడం జరిగింది. నిజానికి ఇంకొక నామినేషన్ కనుక ఎక్కువ వచ్చుంటే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల పరిస్థితి ఉంది. నెల 20న ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించింది. కానీ 3 పార్టీల నుంచి సంబంధించి 2 పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి 1 నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికకు సంబంధించి ఏకగ్రీవమైనట్టుగా కొద్దిసేపటి క్రితమే అధికారులు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 3 అభ్యర్థులు కూడా అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అలాగే అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర 3 అభ్యర్థులు కూడా కొద్దిసేపట్లోనే గెలిచిన ధ్రువపత్రాలను తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా రిటర్నింగ్ అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఆ అభ్యర్థులకు సంబంధించి గెలిచిన ధ్రువపత్రాలు తీసుకునేందుకు అభ్యర్థులు చేరుకోవడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా భారీ ర్యాలీగా అసెంబ్లీకి ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి మరికొద్దిసేపట్లోనే గెలిచిన ధ్రువపత్రాలు తీసుకోబోతా ఉన్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.